ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే వైకాపా హయాంలో చాలా భారీ ఎత్తున కుంభకోణం జరిగిన విషయం అందరికి కూడా తెలిసిందే. అయితే దాంట్లో ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు పిఏగా పనిచేస్తున్నటువంటి కేఎన్ఆర్కి సంబంధించిన అక్రమాస్తుల చిట్టా బయటికి రావడంతో ఒక్కసారిగా సాక్షి పత్రిక తన ఏదైతే ఫ్రంట్ పేజీలో కేఎన్ఆర్ గారి ఆస్తుల చిట్టాకి సంబంధించి కావచ్చు, ఆయన పనితీరు గురించి ఆయన గురించి ఒక వివరణ ఇస్తూ ప్రచురితం చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఇదే సాక్షి పత్రికలో అదే పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు అంశాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని చెప్పేసి కొంతమందిలో నడుస్తున్నటువంటి ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, సాధారణంగా చూస్తుంటాం మనం తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి వరకు ఎవరు తప్పు చేసినా లేకపోతే ఎవరు ఏం మంచి పని చేసినా కానీ వాళ్ళకి తగిన విధంగానే గౌరవం గుర్తింపు రెండూ ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తే మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. దానికి ఎన్నో ఉదాహరణలు చూసాం మనం. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక రకంగా చేస్తేనేమో వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా దాని గురించి పనిచేసిన దాఖలు లేవు. మరి కొంతమందినేమో ఉదాహరణ మనం చూసుకుంటే గతంలో ఏదైతే ఎస్వీబీసీ సభ్యుడిగా లేకపోతే చైర్మన్గా పనిచేసినటువంటి పృథ్వీరాజ్ విషయం దీనికి బాగా ఎగ్జాంపుల్. ఒక మహిళని వెనక నుంచి పట్టుకున్న ఆరోపణలు వచ్చినట్టు తీసేసామని ఈ రోజుకి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మిగతా నాయకుల మీద ఏమో వాళ్ళ వీడియో కాల్స్ ఇవన్నీ బయటకు వచ్చినా కూడా ఈ రోజుకి ఏదైతే ఒక్క యాక్షన్ తీసుకుంటే పరిస్థితి కూడా లేదు. మరి ఇప్పుడు స్పష్టంగా చూసుకుంటున్నామో కేఎన్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ అపాయింట్మెంట్లను నేనే చూపించడం అని చెప్పేసి అంతా వినికిడి ఉంది. అయితే మద్యం కుంభకోణంలో కూడా ఆయన పాత్ర బలంగా ఉందని వార్తలు రావడంతో మొత్తం సాక్షి కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కావచ్చు ఈయన డిఫెండ్ చేసుకునే పరిస్థితి. ఇదే తరుణంలో బొల్లా బ్రహ్మనాయుడు గారికి సంబంధించి దాదాపు 1500 కోట్ల రూపాయలు పక్క రాష్ట్రంలో ఈ విధంగా ఫేక్ జీవోలు సృష్టించారంటే పక్క రాష్ట్రం సంబంధించి మాట్లాడిన వాళ్ళు లేరు, సొంత రాష్ట్రంలో కూడా పట్టించిన వాళ్ళు లేరు. ఏంటంటారు ఈ తేడాలు? అంటే మనకు ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మన వాడైతే కడబంతినున్నా అందుతుంది అని చెప్పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆ పత్రిక యజమాని. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి ఎవరు సన్నిహితులు హితులు అని వాళ్ళు భావిస్తే వాళ్ళకి ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చింది అనగానే వాళ్ళు స్పందించే తీరు వేరుగా ఉంటుంది. అలాగే ఆ పార్టీలో ఆయన నాయకత్వంలో సెకండ్ కేటగిరీ సిటిజన్స్గా పిలువబడే కొందరు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఆ మధ్య వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు అతన్ని జైల్లో పరామర్శించడానికి జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని చూస్తే చాలా దుగ్ధ అసూయ. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కన్నా అందగాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళని చూస్తే అసూయ అని చెప్పని మాట్లాడాడు. సహజంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహించేటప్పుడు, సమాజానికి నాయకత్వం వహించేటప్పుడు వాళ్ళ నాయకత్వపు పటిమ కారణంగా ప్రజలు ఎంపిక చేసుకుంటారు తప్ప వీడు ఒడ్డు పొడుగు బాగుందా, వీడు కుదిమట్టంగా కొద్దెత్తే ఉన్నాడా, ఇవి పరిగణలోకి తీసుకోరు. ఫిజికల్ అపీరెన్స్ అనేది అసలు అప్రస్తుతం. బాగా ఒడ్డు పొడుగు, బాగా మంచి రంగు, మంచి క్రాఫ్ ఉన్న మాత్రాన ప్రజలకు అందుబాటులో ఉంటాడని గ్యారంటీ లేదు, ప్రజాసేవ చేయగలుగుతాడని నమ్మకం లేదు. ఇవి లేని మాత్రాన అతనికి సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ, ప్రజల పట్ల కన్సర్న్ ఉండదని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి రాజకీయాల్లో కొనసాగే వాళ్ళని వాళ్ళ నాయకత్వ పటిమ కారణంగా, ఆ పార్టీల పట్ల ఉండే లాయల్టీ కారణంగా, సమాజం పట్ల ఉండే బాధ్యత కారణంగా, ప్రజల సమస్యల పట్ల స్పందించే గుణం కారణంగా వాటి ప్రాతిపదికగా ప్రజలు ఎంపిక చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి వీటి గురించి తెలియదు కదా. అదేదో వాళ్ళ నాయన కారణంగా రాజకీయాల్లోకి వచ్చాడు, కష్ట నష్టం అతనికి తెలియదు. వాళ్ళ నాయన చనిపోవడంతో ఆ చనిపోయిన సానుభూతి ఇతనికి ఓటు బ్యాంక్ రూపంలో ఇతనికి ట్రాన్స్ఫర్ అయింది. దానికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో ఒక రకమైన ఇన్సెక్యూరిటీలైన కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఇంతకంటే దిక్కులేదు అని ఈ నాయకత్వంలోకి వచ్చేశారు. దాంతో ఒక ఆయాచిత వరంగా ఆయనకి ఆ రాజకీయ అవకాశాలు, అధికారం దక్కింది. అంతే తప్ప రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది, ప్రజలు ఎవరిని ఎంపిక చేసుకుంటారు, ఎందుకు ఎంపిక చేసుకుంటారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కాబట్టి కమ్మ సామాజిక వర్గం అని, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయులు కాబట్టి అని చెప్పని వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారికి ఏదో దొగ్గుంది అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇవాళ నేను మాట్లాడుతున్నా, బొల్లా బ్రహ్మనాయుడు కూడా కమ్మ సామాజిక వర్గీయుడు కాబట్టే ఆ సామాజిక వర్గం పట్ల ఉన్న చులకన స్వభావంతో ఇవాళ తన దగ్గర పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్ 100 కోట్ల రూపాయలు సంపాదించాడు అని స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఇవాళ అతని పదే పిలిచి వాళ్ళ సిట్టు విచారణ చేస్తున్నా కూడా అతన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు తప్ప బొల్లా బ్రహ్మనాయుడుకి సంబంధించి ఇప్పటిదాకా కనీస మాత్రపు అతన్ని డిఫెండ్ చేసే ఒక్క కథనం కూడా సాక్షిలో రాలా. ఓ పక్క ఇదే బొల్లా బ్రహ్మనాయుడు అతను నేరాలకు పాల్పడ్డాడు, అతను ఫోర్జరీ ప్రభుత్వ జీవోలని చలామణి చేయాలని పని చూశాడు, కేసులు నమోదైన, అతని సహచరులు అరెస్ట్ అయ్యారు,
అతను పరారీలో ఉన్నాడు. చట్ట ప్రకారం తెలంగాణ పోలీసులు రేపు ఏ చర్యలు తీసుకుంటారో చర్యలు తీసుకుంటారు. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని ఇవాళ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి, అతను వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారి జైల్లో ఉన్న దస్తగిరిని బెదిరించడం కోసం జైల్లోకి వెళ్ళి చేసిన నిర్వాహకం చూసాం. అదే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరెస్టు కాబోతున్న అవినాష్ రెడ్డిని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అక్కడ రక్తి కట్టించిన నాటకాన్ని చూసాం. సిబిఐ అధికారులను బెదిరించిన తీరు చూసాం. తన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కాబట్ట తన లాయర్ నిరంజన్ రెడ్డి చేత వీళ్ళందరి కేసులు వాదింపజేసిన తీరు చూసాం. మరి వాళ్ళకిచ్చిన ప్రాధాన్యత, మా అవినాష్ మా కుటుంబంలో చిన్నపిల్లోడు, అమాయకుడు, ఆణిముత్యం స్వాతిముత్యం, మా చెల్లెళ్ళు అన్యాయంగా అవినాష్ మీద నిందలు మోపుతున్నారని చెప్పిన బహిరంగ సభల్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్రహ్మనాయుడు గురించి ఎందుకని అసలు నోరెత్తట్లా? అంటే ఇక్కడ రెండు అయితే బ్రహ్మనాయుడు తప్పు చేశాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కూడా కన్విన్స్ అవుతున్నాడు. మరి కన్విన్స్ అయ్యావు, పార్టీ అధినేతగా అతను ఎందుకని నీ పార్టీని సస్పెండ్ చేసే ప్రయత్నం చేయాలా? పార్టీ పరంగా నువ్వు చర్యలు తీసుకోవట్లేదు అని అంటే నువ్వు కన్విన్స్ కాలేదు అన్నప్పుడు మరి అతని రెస్క్యూకి ఎందుకు రావట్లా? అంటే ఆ సామాజిక వర్గం అంటే నీకున్న చులకన. ఇవాళ ఆ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు తలసల రఘురామ్ అయినా సరే, అనామతుని శివకుమార్ అయినా సరే, లేదు ఇవాళ బొల్ల బ్రహ్మనాయుడు అయినా, నంబూరు శంకర్రావు అయినా, అబ్బాయి చౌదరి అయినా, ఇటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇక్కడే ఆ డబుల్ స్టాండర్డ్స్ తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడే ఎవరి ఇంటివాడిగా ఎవరిని బయటవాడిగా వాళ్ళు చూస్తున్నారు అనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి ఒకే సందర్భంలో ఇరువురు వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చిన, ఒక అతను జీతానికి పనిచేసిన పిఏ, ఇంకొక అతన్ని పార్టీలో శాసనసభ్యుడిగా పనిచేశాడు. ఇతను నాయకుడు, సహజంగా నాయకుడికి అండగా నిలబడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, జీతానికి పనిచేసిన పిఏకి అండగా నిలబడటానికి సిద్ధపడ్డాడు తప్ప నాయకుడికి కనీస మాత్రపు మద్దతు తెలిపే ప్రయత్నం కూడా చేయలే. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా భారతి అయినా సరే వాళ్ళకి ఈ కమ్మ సామాజిక వర్గం పట్ల ఉన్న ఈ చులకన స్వభావం, వాళ్ళేంటి వాళ్ళే పడి ఉంటారు మా కాళ్ళ దగ్గర అనే ఒక రకమైన హేళన స్వభావంతో వాళ్ళ బొల్లా బ్రహ్మనాయుడు పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. థ్యాంక్ యూ సార్.